సాక్షి టీవీ కథనాలతో స్పందించిన పోలీసులు సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ కుంభకోణాన్ని ఛేదించారు. కోదాడ కేంద్రంగా సాగిన ఈ కుంభకోణంలో 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 9,30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 44 సహాయ నిధి చెక్కులకు గాను 38 చెక్కులు విత్డ్రా చేసి నిందితులు మరో 6 చెక్కులు కూడా నగదుగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్కామ్ పై సాక్షి టీవీ ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. సాక్షి టీవీ కథనాలతో స్పందించిన పోలీసులు సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ కుంభకోణాన్ని ఛేదించారు. కోదాడ కేంద్రంగా సాగిన ఈ కుంభకోణంలో 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 9,30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 44 సహాయ నిధి చెక్కులకు గాను 38 చెక్కులను విత్డ్రా చేసిన నిందితులు మరో 6 చెక్కులు కూడా నగదుగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్కామ్ పై సాక్షి టీవీ ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వద్ద వీరబాబు, మధు పీఎల్గా పనిచేసేవారు. శాసన మండలిలో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న గుంటక సందీప్తో పాటు నరేష్, రాంబాబు, వెంకట్రావు అనే వ్యక్తులు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. నకిలీ అకౌంట్లు సృష్టించిన వీరు వారికి పర్సంటేజ్లు ఇచ్చి సీఎంఆర్ఎఫ్ డబ్బులు కాజేశారు. ఈ కేసులో ముఠా సభ్యులతో పాటు బాధితులు కూడా ఇంకా ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి, మొత్తం నిందితుల వివరాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎలాగా ఈ స్కామ్ చేయగలిగారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? బిందు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సీఎంఆర్ఎఫ్ కుంభకోణాన్ని సాక్షి వెలుగు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీస్ శాఖ కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రస్తుతానికైతే 6 నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళు 2020 నుంచి ఈ దందా చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. కాకపోతే జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం 2023 నవంబర్ నుంచి ఈ దందా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఒకే పేరున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసినటువంటి క్రమంలోనే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులైనటువంటి వీరబాబు, మధుకి సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇచ్చినటువంటి క్రమంలోనే వాళ్ళకి చెక్కులు, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం సహాయ నిధికి సంబంధించినటువంటి చెక్కులు వాళ్ళకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అందజేయకుండా వాళ్ళ దగ్గరే అంటిపెట్టుకుని ఆ తర్వాత అవి వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ యథావిధిగా రిటర్న్ పంపించి రీవాలిడేషన్ కోసం శాసన మండలి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి గుంటక సందీప్ సాయంతో తిరిగి చెక్కుల్ని అక్కడి నుంచి పంపించుకోవడం, తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లలో వేసుకోవడం, ఆ తర్వాత డ్రా చేసుకోవడం, వచ్చినటువంటి డబ్బుల్ని పంచుకోవడం, ఈ విధంగా దాదాపు 44 చెక్కుల్ని కూడా 44 మంది బాధితులకు సంబంధించినటువంటి చెక్కుల్ని కూడా డ్రా చేసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో 38 చెక్కుల్ని డ్రా చేసుకుని దశల వారీగా డబ్బుల్ని పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 6 సంబంధించినటువంటి చెక్కుల్ని కూడా ప్లాన్ చేసి, అంటే డ్రా చేసుకునేందుకు ప్లాన్ చేసినప్పటికీ కూడా కొంత అప్పటికే టైం అయిపోవడంతో అది విఫలమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 13 లక్షలకు సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళు పక్కదారి పట్టించినట్టు తెలిసింది. అందులో 9 లక్షలకు సంబంధించినటువంటి డబ్బుల్ని ప్రస్తుతం అయితే పోలీసులు అయితే రికవర్ చేశారు. అయితే ఇందులో 6 సభ్యుల ముఠా అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ఇందులో ఇంకా 11 మంది సభ్యులు ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అవుతుంది. 11 మంది సభ్యులు ఎవరనేది కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో బాధితుల సంఖ్య కూడా ఇంకా ఉన్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఆ బాధితుల సంఖ్యను కూడా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.